All we take the past history, whether you have any history of hypertension, diabetes, or any other complex issues. Then with your age, the BP checkup can be done, the blood sugar checkup can be done, an ECG can be done, and a 2D echo can be done. Once these tests are done, then we will understand whether any further tests are required for you. Then the next test is the TMT, treadmill test. So that will give you a complete picture of your cardiac health. Why I am telling this is because media people are always so busy, always on the run. They don't eat their food in time. Anytime you are required to run around and cover the news. So at this juncture, since you have come to the hospital, I think it is my duty to tell you to take care of your health and the health of the people in your house also. So we would be very glad to offer you a total cardiac health checkup. So you can discuss the details with Malini madam, and please try to organize a good health camp for them and their beneficiaries also. Most of them are young, but their people at home, they would be requiring a good health camp. So please inform us when we can do it. The normal pacemaker. ఈ నార్మల్ పేస్ మేకర్కి సిఆర్టీ డివైస్కి డిఫరెన్స్ ఏంటి అంటే, పేస్ మేకర్ అనేది జనరల్గా అందరికీ హార్ట్లో కరెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయిన కరెంటు హార్ట్లో ప్రతి సెల్కి రీచ్ అయ్యి ఆ సెల్స్ పనిచేయడానికి ఉపయోగపడుతుంది. ఇది హార్ట్లో కరెంట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనం పేస్ మేకర్ అనే డివైస్ని ఇంప్లాంట్ చేస్తాం. హార్ట్లో కరెంట్ ప్రాబ్లంతో పాటు హార్ట్ కూడా వీక్గా ఉన్న వాళ్ళకి పేస్ మేకర్తో పాటు వీక్నెస్ని కూడా ఇంప్రూవ్ చేసే డివైస్ యూస్ చేస్తాం. అదే సిఆర్టీ డివైస్ అంటే. సో దీనికి కరెంట్ జనరేట్ చేయడంతో పాటు హార్ట్ పంపింగ్ని కూడా ఇంప్రూవ్ చేసే కెపాసిటీ ఉంటుంది. సో ఈ డివైస్ ప్రతిసారి దీనికి మామూలు వైర్లు పెట్టి కరెంట్ని జనరేట్ చేస్తాం. సో ఈ డివైస్కి మాత్రం పంపింగ్ కూడా ఇంప్రూవ్ చేయాలి కాబట్టి కుడి భాగంతో పాటు ఎడం పక్క గుండెకి కూడా వైర్లు పెట్టి పంపింగ్ ఇంప్రూవ్ చేయడం జరుగుతుంది. సో కుడి పక్క వైర్లు కరెంట్ ఇస్తే ఎడం పక్క వెళ్ళిన వైరు పంపింగ్ని ఇంప్రూవ్ చేస్తుంది. సో ఈ 3 వైర్లతో ఈ డివైస్ ఉంటుంది. సో ఈ ఎడం పక్క వైర్ పెట్టడం అనేది చాలా కాంప్లెక్సిటీతో కూడిందన్నమాట. సో ఈ సిఆర్టీపీలో మనం ఈ యాంబ్రీ అనే డివైస్లో ఏంటి అంటే, ఇంత కాంప్లెక్సిటీ లేకుండా చాలా సింపుల్గా కుడి పక్కే వైర్ పెట్టి ఎడం పక్క పంపింగ్ ఇంప్రూవ్ చేసే టెక్నాలజీని యూజ్ చేస్తాం. దాన్ని లెఫ్ట్ బ్రాంచ్ పేసింగ్ అంటారు. సో ఈ టెక్నాలజీతో కుడి పక్కనే మనం 3 వైర్లు పెట్టి హార్ట్ పంపింగ్ని ఇంప్రూవ్ చేయొచ్చు, అలాగే హార్ట్లో కరెంట్ జనరేట్ చేయడం కూడా జరుగుతుంది. దీనికి ఇంకో ఎక్స్ట్రా ఫీచర్ ఏంటి అంటే ఎంఆర్ఐ ఆటో కంపాటబిలిటీ. అంటే అది డాక్టర్ శ్రవణ్ గారు చెప్పినట్టు, ఎప్పుడైనా మనం ఎంఆర్ఐ టెస్ట్కి వెళ్ళినప్పుడు దానిలో ఉన్న మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల పేస్ మేకర్లో ఉన్న ఎలక్ట్రికల్ సిగ్నల్స్ డిఫరెన్స్ అవుతుంది. సో ఎలక్ట్రికల్ సిగ్నల్స్ డిస్టర్బ్ అవ్వకుండా మోడ్ని చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. దీనికి ఎవరైనా పేస్ మేకర్ సంబంధించిన వాళ్ళు వచ్చి చేయాల్సి వస్తుంది. ఎప్పుడైనా ఎమర్జెన్సీస్లో జరిగినప్పుడు ఆ టైంకి వాళ్ళ అవైలబిలిటీ ఇష్యూస్ రావడం, లేదా వాళ్ళు దీనికోసం ఎంఆర్ఐలు డిలే చేయడం, ఇవన్నీ జరుగుతుంది. దీంట్లో ఉన్న ఈ ఆటోమేటిక్ ఫీచర్ వల్ల ఎలాంటి అవసరం లేకుండా వాళ్ళు డైరెక్ట్గా అన్ని ఎంఆర్ఐ టెస్ట్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, సో ఈ 2 అడ్వాంటేజెస్ వల్ల ఈ యాంబ్రీ అనే డివైస్ మిగతా సిఆర్టీ డివైస్ కంటే ఎక్కువ పేషెంట్కి హెల్ప్ అవుతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, మనం అంతా పర్ఫెక్ట్గా దాన్ని ఆ పేషెంట్ ఎంఆర్ఐకి వెళ్ళే ముందు మనం దాన్ని మోడ్ స్విచ్ చేసి పంపించిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎంఆర్ఐ చేయించుకున్న ఎమ్మటే చాలాసార్లు మళ్ళా దానికి ఒరిజినల్ మోడ్కి స్విచ్ చెయ్యం, ఎందుకంటే ఎంతో కొంత టైం పడుతుంది. ఈలోపుగా కొంతమందికి దడ పేషెంట్లకి దడ వచ్చింది అనుకోండి, అదొక ఇన్సూరెన్స్ పాలసీ లాంటిది. ఆ షాక్ ఇచ్చే పేస్ మేకర్ దడ వస్తే అకస్మాత్తుగా చనిపోకుండా అది కాపాడుతుంది. సో ఆ ఫ్యూ అవర్స్లో కూడా చాలాసార్లు చూసాం, వాళ్ళు ఎంఆర్ఐకి వెళ్తారు మార్నింగ్, మనం మళ్ళీ మోడ్ స్విచ్ చేసేటప్పటికి ఆ టెక్నీషియన్ వచ్చి మోడ్ స్విచ్ చేసేటప్పటికి ఈవినింగ్ నెక్స్ట్ డే అవుతుంది. ఈలోపుగా ద పర్సన్ ఈజ్ ఎక్స్పోజ్ టు ద డేంజర్. సో ఈ ఆటో డిటెక్ట్ లోపల ఆ ప్రాబ్లం లేదు. ఎంఆర్ఐలోకి ఎంటర్ అయినప్పుడు, ఎంఆర్ఐ స్టార్ట్ అయినప్పుడే అది ఎంఆర్ఐ సేఫ్ మోడ్కి స్విచ్ అవుతుంది. బయటకు రాగానే మళ్ళీ అది ఒరిజినల్ మోడ్కి వెళ్ళిపోతుంది. సో ద టైమ్ డ్యూరేషన్ వెన్ ద పేషెంట్ ఈజ్ అన్ప్రొటెక్టెడ్ ఈజ్ ఆల్సో వెరీ లెస్. సో ఒకటేమో పేషెంట్ ఇవన్నీ భయపడకుండా, ఆ టెక్నీషియన్ భయపడకుండా, డాక్టర్ భయపడకుండా వాళ్ళంతటి వాళ్ళు ఎంఆర్ఐ వెళ్ళి చేయించుకుని వచ్చేయచ్చు.
సెకండ్ థింగ్ ఏంటంటే అన్ప్రొటెక్టెడ్ పీరియడ్ ఈజ్ ఆల్సో మచ్ లెస్. ఎందుకంటే ఎంఆర్ఐలో ఉన్నంతసేపే అది పనిచేయదు, మిగతా సేపు అంతా పనిచేస్తుంది. పనిచేయదు అంటే ఏంటి, ఆ షాకింగు అవి కొన్ని ఫంక్షన్స్ పనిచేయవు, ఎలాగో పేస్ మేకర్ లాంటి ఫంక్షన్స్ పనిచేస్తాయి. సో ఈ టెక్నాలజీ అనేది యాక్చువల్లీ ఒక చాలా వాల్యుబుల్ టెక్నాలజీ ఫర్ ఎవ్రీవన్, ఎంఆర్ఐ చేసే వాళ్ళకి, పేషెంట్కి, డాక్టర్కి, అందరికీ కూడా టైం సేవింగ్ను సేఫ్టీ కూడా పెంచుతుంది. సో ఇది ఫస్ట్ టైం మనం ఒక డివైస్ అంటే ఈ పేషెంట్కి ఈవిడికి పంపింగ్ ఇంప్రూవ్ చేసే డివైస్ పెట్టాము. సో ద గుడ్ థింగ్ ఈజ్, ఇందాకే డాక్టర్ శ్రావణ్ గారికి కూడా చెప్తున్నా, నేను నిన్నే చూశాను ఆవిడ ఎకో 35% కన్నా తక్కువ ఉండేది, ఇప్పుడు ఆల్రెడీ 45% పెరిగిపోయింది. అంటే జస్ట్ ఒక 1 వీక్ కూడా అవ్వలేదట్టుంది, 5 days అయింది, 5-6 days అయిందట్టుంది. సో ఈ టెక్నాలజీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పంపింగ్ తగ్గటం అనేది, పంపింగ్ తగ్గితే లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది. పంపింగ్ లెస్ దెన్ 35% హార్ట్ పంపింగ్ తగ్గింది అనుకోండి, వాళ్ళ యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఈజ్ ఓన్లీ 5 years. అలాంటిది మనం పంపింగ్ ఇంప్రూవ్ చేసేయామనుకోండి, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ బికమ్స్ నార్మల్. సో దట్ ఈస్ అ హ్యూజ్ డిఫరెన్స్ ఫర్ ది పేషెంట్. అందరూ ఈవిడంత బాగా రెస్పాండ్ అవ్వకపోవచ్చు, కానీ చాలామంది చాలా బాగా రెస్పాండ్ అవుతారు. సో దిస్ ఈస్ ద ఫస్ట్ టైం దట్ ఏ ఆటో డిటెక్ట్ ఎంఆర్ఐ డివైస్, అంటే ఉట్టి పేస్ మేకర్ కాదు, ఇది పంపింగ్ ఇంప్రూవ్ చేసే డివైస్. సో అలాంటి డివైస్ అనేది ఫస్ట్ టైం ఇన్ ఇండియా కాబట్టి, కంపెనీ వాళ్ళు కూడా నాతో అన్నారు దట్ ఫస్ట్ టైం కాబట్టి వీ షుడ్ టెల్, ప్రెస్కి చెప్పుదాం, ఇట్స్ ఎ గుడ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ కాబట్టి, దట్స్ వై వీ డిసైడెడ్ టు కాల్ యూ అండ్ లెట్ యూ నో దట్ దిస్ టెక్నాలజీ ఈజ్ అవైలబుల్ ఫర్ పీపుల్ ఆఫ్ దిస్ కంట్రీ. థ్యాంక్ యూ. సో అది ఇండియాలో మనమే ఫస్ట్ చేయటం జరిగింది లాస్ట్ వీక్. సో దాని గురించి ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఇంకొకటి, మనమే యాక్చువల్గా ఇదే బ్రాంచ్లో ఆల్మోస్ట్ ఒక 9 months బ్యాక్ ఫస్ట్ ఎవిగో ప్లస్ ఐవస్ అనమాట, సౌత్ ఇండియాలో ఫస్ట్ ఎవిగో ప్లస్. అంటే మనకి హార్ట్ బ్లాక్స్ ఎట్లా ఉన్నవి, ఏ టైప్ ఆఫ్ బ్లాక్స్, వెజల్ సైజ్ ఏంటి, అంటే ఒక పేషెంట్ హార్ట్ అటాక్తో వచ్చినప్పుడు ఆ బ్లాక్స్ ఏంటి, కాల్షియం ఉందా, లేదంటే ఫ్యాట్ ఉందా, ఫైబ్రస్ టిష్యూ ఉందా, అంతా మనకి ఆ మెషినే చెప్తుంది అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటిగ్రేట్